అందరికీ నమస్కారం. నా పేరు ఖమ్మంపాటి కృష్ణ, ఆమ్ ఆద్మీ. ఏదైతే ఈరోజు ఒక భారతదేశంలో ఏదైతే బీజేపీ వాళ్ళు ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ గారి మీద, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అరవింద్ కేజ్రీవాల్ గారి మీద ఏదైతే కేసు పెట్టారో, లిక్కర్ కేసు ఏదైతే పెట్టారో అది దొంగ కేసు అని చెప్పేసి ప్రూవ్ అయింది. హౌస్ రెవెన్యూ కోర్టు ఏదైతే ఉందో ఆ కోర్టు ద్వారా కోర్టు తీర్పు అనేది ఇచ్చింది. బీజేపీ వాళ్ళు కానీ సిబిఐ వాళ్ళు కానీ పెట్టిన కేసులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ దొంగ కేసులని, వాటిలో సాక్ష్యాలు ఏమీ లేవని చెప్పేసి ఈరోజు అరవింద్ కేజ్రీవాల్ గారికి మరియు ఆమ్ ఆద్మీ పార్టీ అగ్రనాయకులందరికీ కూడా క్లీన్ చీట్ ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా ఇప్పటికైనా సరే ఒకటి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, బీజేపీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎంతసేపటికి ప్రతిపక్షాలని ఎలాగ దుమ్మెత్తిపోద్దాం, ప్రతిపక్షాల మీద దొంగ కేసులు ఎలా పెట్టి ప్రతిపక్షాలని సర్వనాశనం చేద్దాము అనే ఆలోచన తప్ప వాళ్ళకి దేశ అభివృద్ధి కానీ లేకపోతే సామాన్యులకు న్యాయం చేయాలని కానీ అలాంటివి ఏం ఆలోచించకుండా ఈరోజు దొంగ కేసులు పెట్టి ప్రతిపక్షాలని గొంతు నొక్కే కార్యక్రమం అనేది చేస్తున్నాయి. ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ గారిని ఇది జాతీయ స్థాయి పార్టీ అవుతున్న సందర్భంలో అనేక దొంగ కేసులు పెట్టడం, అనేక రకాలుగా భయభ్రాంతులకు గురి చేయటం, ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కార్యక్రమాలు చేయడం ఢిల్లీలో, ఇలాంటివన్నీ చేసి చివరికి ఈరోజు వాళ్ళు సాధించింది ఏమీ లేదు. కాబట్టి ఈ కేసు ద్వారా సామాన్య ప్రజలందరూ కూడా నిజంగా చాలా సంతోషిస్తున్నారు. ఎందుకంటే సామాన్యులకు కూడా న్యాయం జరుగుతుందనే ఒక ఆలోచన ఈరోజు ఈ కేసు ద్వారా వచ్చింది. కాబట్టి ఇప్పటికైనా సరే ఈ కేసులో మా డిమాండ్ ఒకటే, ఏవైతే ఇలాంటి దొంగ కేసులు పెడుతున్నారో వాళ్ళందరినీ కూడా శిక్షించాలి. ఎందుకంటే దీనివల్ల చాలా నష్టం వచ్చే పరిస్థితి అనేది ఉందన్నమాట. చాలా టైం అనేది వేస్ట్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళని తీసుకెళ్లి జైల్లో పెట్టినప్పుడు టైం అంతా కూడా జైల్లోనే వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఇలాంటి దొంగ కేసులు పెట్టడం వల్ల సామాన్యులకి న్యాయం జరగదు. కాబట్టి దీని మీద ఖచ్చితంగా రానున్న రోజుల్లో దీని మీద చట్టం చేసి దొంగ కేసుల్ని తీసేయాలని చెప్పేసి, దొంగ కేసులు పెట్టే విధంగా ఉండకూడదని చెప్పి చట్టాలు మార్చాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ, ఏది ఏమైనా సరే బీజేపీ వాళ్ళు ఇప్పటికైనా సరే దేశ రాజకీయాల మీద, దేశంలో చాలా సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల మీద దృష్టి పెట్టి ప్రతిపక్షాలు గొంతు నొక్కే కార్యక్రమం అనేది ఇప్పటికైనా సరే ఆపాలని చెప్పేసి, ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ గారు అంటే వాళ్ళు అసలు పూనకం వచ్చేస్తుంది బీజేపీ వాళ్ళకి. సో ఇది తగ్గాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుకుంటూ, థ్యాంక్ యూ వెరీ మచ్.